హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇక ప్రభాస్ రఘురామ్ మీద కోపంతో రామలక్ష్మి శౌర్య ఉన్న వీడియోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాడు. ఇన్ని రోజులకు ఆ రఘురామ్ మీద పగ తీర్చుకోవడానికి నాకు సరైన అవకాశం లభించిందని చెప్పి ఇక ప్రభాస్ అలా ఆనందపడిపోతూ ఉంటాడు. మరోవైపు హాస్పిటల్లో ఉన్న ఆద్య పూర్తిగా కోలుకోవడంతో డాక్టర్స్ ఆద్యని ఇంటికి తీసుకెళ్ళొచ్చు అని చెప్పడంతో ఇక ఆనందంతో జానకి వాళ్ళు ఆద్యని తిరిగి ఇంటికి తీసుకొని వస్తారు. జానకి ఇంట్లోకి వెళ్ళి హారతి తీసుకొచ్చి, ఇకపై నీ మీద ఏ దిష్టి పడకూడదు, నువ్వు నిండు నూరేళ్ళు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి అలా జానకి ఆద్యకు హారతి ఇచ్చి మరీ ఇంట్లోకి తీసుకొని వస్తూ ఉంటే అది చూసిన పద్మకి పార్వతికి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. ఇది ఇక ఈ ఇంటికి తిరిగి రాదు అనుకుంటే మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెడుతుంది. ఇది ఉన్నంతకాలం నా కొడుకు కోడలు సంతోషంగా ఉండరు అని చెప్పి పద్మ అనుకుంటూ ఉంటుంది. మరోవైపు చారు కూడా జానకి హారతి ఇచ్చి ఆద్యని ఇంట్లోకి తీసుకుని రావడంతో ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. ఇది మామూలుది కాదు, దీన్ని నేను ఎన్నిసార్లు చంపాలని చూసినా కూడా మళ్ళీ మళ్ళీ ఇది బతికి వస్తూనే ఉంది అని చెప్పి చారు ఎలాగైనా సరే బావని నా దారిలోకి తెచ్చుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ దీని గురించి ఆలోచించనివ్వకూడదు, బావకి దీని మీద అసహ్యం మొదలయ్యేలాగా చేయాలి అని చెప్పి చారు అనుకుంటూ ఉంటుంది. ఆద్యను జాగ్రత్తగా జానకి తన గదిలో పడుకోబెడుతుంది. ఇక ఆద్య పడుకున్న తర్వాత ఇప్పుడు ఎలా ఉంది ఆద్య అని చెప్పి రామలక్ష్మి వాళ్ళు అడుగుతూ ఉంటే, పర్వాలేదు రామ్మ, గాయాలే కొంచెం మంటగా ఉన్నాయి అని చెప్పి అంటూ ఉంటే, అసలు ఏం జరిగింది, సడన్గా నువ్వు మంటల్లో ఎలా పడిపోయావని చెప్పి రామ అడుగుతూ ఉంటే, ఇకప్పుడు ఆద్య ఏం జరిగిందో నాకు కూడా సరిగ్గా గుర్తులేదు రామ, చూసేసరికి నేను హాస్పిటల్లో ఉన్నాను, సడన్గా నా చుట్టూ ఉన్న మంటల్ని చూసేసరికి నాకు కళ్ళు తిరిగినట్టుగా అయింది అని చెప్పి ఆద్య అంటూ ఉంటుంది. అవును రామ్మ, ఇంతకీ నువ్వు ఎక్కడికి వెళ్ళావు, నేను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేంత వరకు నీకు ఈ విషయం తెలియకపోవడం ఏంటి అని చెప్పి ఆద్య అడుగుతూ ఉంటే, ఇక అప్పుడు రామ ఆద్య చెయ్యి పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇక అందరూ అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత జానకి రామ ఆద్య మాత్రమే అక్కడ ఉంటారు. ఏమైంది రామ, ఎందుకు అలా ఏడుస్తున్నావు అని చెప్పి ఆద్య అడుగుతుంటే, ఇకప్పుడు రామ, నేను మోసపోయాను ఆద్య, కోచ్ సార్ని నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను, కానీ ఆయన మాత్రం నన్ను కాదు నా శరీరాన్ని కోరుకున్నారు, అతను కూడా అందరిలాంటి మగాడే అన్న విషయం నాకు అర్థమైంది అని చెప్పి ఇక జరిగిందంతా కూడా రామలక్ష్మి ఆద్యకు చెబుతుంది. కోచ్ సార్ నాకు మత్తు మందిచ్చి నన్ను బలవంతం చేయబోయారు, ఎలాగైనా సరే నన్ను దక్కించుకోవాలనుకున్నారు అని చెప్పి రామ అంటూ ఉంటే, ఇక అంతా విన్న తర్వాత ఆద్య, లేదు రామ, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది, కోచ్ సార్ అలాంటి వాడంటే నేను అస్సలు నమ్మలేను, ఇన్ని సంవత్సరాలుగా మనం సార్ని చూస్తున్నాము, ఆయన ఎలాంటి వారో మనకు తెలియదా అని చెప్పి ఆద్య రామతో అంటూ ఉంటుంది. ఇక అప్పుడు రామ, లేదు ఆద్య, నా కళ్ళతో నేను చూశాను అని చెప్పి అంటూ ఉంటే, ఒక్కోసారి మన కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తాయి రామ, నిజంగా సార్ అలాంటి వారే అయితే నువ్వు ఎన్నోసార్లు సార్ రూమ్కి ఒంటరిగా వెళ్ళావు, మరి ఏ ఒక్కరోజు కూడా సార్ నీతో తప్పుగా ప్రవర్తించలేదు కదా అని చెప్పి ఆద్య రామకు అర్థమయ్యేలాగా చెబుతూ ఉంటుంది. ఇక దాంతో రామ కూడా ఆలోచనలో పడుతుంది. నువ్వు అన్నది నిజమేనా ఆద్య, అంటే సార్ ఎవరో చేసిన తప్పుకి నిందను తన మీద వేసుకున్నారంటావా, అసలు సార్ ఇదంతా ఎందుకు చేస్తుంటారు, ఒక్కసారి ఆయనతో ఒంటరిగా మాట్లాడితే అప్పుడు నిజమేంటో తెలుస్తుందని చెప్పి రామ అనుకుంటుంది. అవును రామ, దయచేసి నువ్వు సార్ని అపార్థం చేసుకోవద్దు, నీ ప్రేమ నిజం, తప్పకుండా నీ ప్రేమ గెలుస్తుంది, సార్ ఎందుకో కానీ నిందను ఆయన మీద వేసుకున్నారు, ఒక్కసారి ఆయనతో మాట్లాడి చూడు, నిజమేంటో నీకే తెలుస్తుంది అని చెప్పి ఆద్య రామని శౌర్యతో మాట్లాడడానికి ఒప్పిస్తుంది. మరోవైపు చారు తండ్రి కిషోర్ని రాజమండ్రిలో ఉన్న హాస్పిటల్కి షిఫ్ట్ చేయడంతో ఇక అప్పుడు కిషోర్కి ఉన్నట్టుండి స్పృహ వస్తుంది.
సడన్గా స్పృహలోకి వచ్చేసరికి చారు తండ్రి పక్కకు వచ్చి ఫోన్లో మాట్లాడుతూ ఉండడం గమనించిన కిషోర్ ఎలాగైనా సరే నేను ఇక్కడ నుండి తప్పించుకోవాలనుకుని ఇక అలాగే హాస్పిటల్ నుండి తప్పించుకుని పరిగెత్తుకుంటూ బయటకు వస్తూ ఉంటాడు. ఇక కిషోర్ అలా కొంత దూరం పరిగెత్తుకుంటూ వచ్చిన తర్వాత ఆటో ఎక్కి అక్కడి నుండి పారిపోతూ ఉంటాడు. చారు తండ్రి వెనక్కి వచ్చి చూసేసరికి బెడ్ మీద కిషోర్ కనిపించకపోవడంతో కంగారు పడిపోతూ మనుషులను తీసుకుని ఆ చుట్టుపక్కల అంతా కూడా కిషోర్ కోసం వెతుకుతూ ఉంటాడు. ఇక కిషోర్ ఎలాగైనా సరే చారు వాళ్ళు చేసిన కుట్రను రఘురామ్ ముందు బయట పెట్టాలనుకుని అలా రఘురామ్ దగ్గరికి బయలుదేరి వస్తూ ఉంటాడు. మరోవైపు శౌర్యను కలవడం కోసం అని చెప్పి రామ శౌర్య దగ్గరికి వస్తుంది. ఇక అప్పుడే ఛాయ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వీడియో గురించి రామకు ఫోన్ చేసి చెబుతూ ఉంటుంది. రామ, ఒక్కసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోని చూడవే, నిన్ను శౌర్య సార్ని ఎవరో వీడియో తీసి పెట్టారని చెప్పి ఇక అలా ఛాయ చెప్పగానే రామలక్ష్మి టెన్షన్ పడిపోతూ ఆ వీడియోని చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. నిజంగా మీరు ఏ తప్పు చేయలేదని నమ్మి మీ దగ్గరికి వచ్చాను, కానీ ఈరోజు మీరు నా కుటుంబ పరువు తీశారు కదా సార్ అని చెప్పి ఇక అలా రామ ఏడుస్తూ శౌర్య చెంప పగలగొడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి ప్రశాంత్ వస్తాడు. ఏంట్రా ఇదంతా, ఎందుకు ఇలా చేశావని చెప్పి ప్రశాంత్ కూడా రివర్స్లో శౌర్యను బెదిరిస్తూ ఉంటాడు. ఇకప్పుడు శౌర్య ఒక్కసారిగా ప్రశాంత్ చెంప పగలగొడుతూ, రామ, అసలు జరిగిందంతా వీడి వల్లే, వీడు నీ జీవితాన్ని నాశనం చేయాలని చూశాడు, వీడిని కాపాడడం కోసమే నిందను నా మీద వేసుకున్నాను, కానీ ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోకి నాకు ఎటువంటి సంబంధం లేదు, ఇదంతా వీడు కావాలని చేస్తున్నాడు అని చెప్పి శౌర్య జరిగిందంతా కూడా రామలక్ష్మికి వివరిస్తూ ఉంటుంది. మీరిద్దరూ చేసిన తప్పు వల్ల ఈరోజు నా కుటుంబ పరువు పోతుంది అని చెప్పి, ఇదంతా మా నాన్నగారికి తెలిస్తే అస్సలు తట్టుకోలేరు, ఊరి వాళ్ళందరూ కూడా మా నాన్నను నిందిస్తారు, ఊరందరికీ న్యాయం చెప్పే రఘురామ్ తన కూతురు విషయంలో మాత్రం సరిగ్గా పెంచలేకపోయాడని చెప్పి అందరూ అలా మాటలు అంటుంటే మా నాన్న విని తట్టుకోగలరా, ఇదంతా మా నాన్నకు తెలిసేలోపే నేనే ఈ లోకం విడిచి వెళ్ళిపోతానని చెప్పి ఇక రామ అలా నీళ్ళల్లోకి దూకి ఆత్మహత్య చేసుకోవాలని వెళ్తూ ఉంటే ఇకప్పుడు నీళ్ళల్లోకి దూకిన రామని శౌర్య తన ప్రాణాలకు తెగించి కాపాడుతాడు. శౌర్య రామని కాపాడి తీసుకువచ్చిన తర్వాత ఎందుకు సార్ నన్ను బతికించారని చెప్పి రామ అడుగుతూ ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఏ తప్పు చేయలేదు, తప్పు చేసిన వాళ్ళకు శిక్ష పడాలి, నీకు కాదు రామ అని చెప్పి శౌర్య అంటూ ఉంటాడు. ఎలాగైనా సరే ఈ వీడియోని పోస్ట్ చేసింది ఎవరో కనుక్కొని వాళ్ళకు శిక్ష పడేలాగా నేను చేస్తాను, నన్ను నమ్ము రామ అని చెప్పి శౌర్య రామలక్ష్మికి మాటిస్తాడు. రామలక్ష్మిని కాపాడిన శౌర్య ప్రశాంత్ని చితక్కొడతాడు. రే చెప్పురా, ఈ వీడియో అంతా తీసింది ఎవరు, నిజం చెబుతావా లేదంటే చంపేయమంటావా అంటూ ఇక అలా శౌర్య ప్రశాంత్ని చావు బాధటంతో ఇకప్పుడు ప్రశాంత్ ఇదంతా చేసింది ప్రభాస్ అని చెప్పి నిజం చెప్పడంతో శౌర్య ప్రభాస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మర్యాదగా ఆ వీడియోని డిలీట్ చేస్తారా లేదా అని చెప్పి బెదిరిస్తూ ఆ వీడియోని డిలీట్ చేపిస్తాడు. ఇక తర్వాత రామ, నిజమేంటో తెలుసుకోకుండా నేను మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను, నన్ను క్షమించండి సార్ అని చెప్పి రామ శౌర్యకు క్షమాపణలు చెబుతూ ఉంటుంది. మరోవైపు కిషోర్ హాస్పిటల్ నుండి తప్పించుకొని రఘురామ్ దగ్గరికి వస్తాడు. ఇక అలా ఇంటి ముందుకు రాగానే కిషోర్ ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో అందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు. మరోవైపు ఆద్య కిషోర్ గురించి ఆలోచిస్తూ, నాకు ఇంత పెద్ద ప్రమాదం జరిగిందని తెలిసాక కూడా మీరు ఇంకా ఎందుకు రాలేదు డాడ్, అంటే మీకు నాకు జరిగిన ఈ ప్రమాదం గురించి తెలియదా, అసలు మీరేమైపోయారు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే అమ్మ ఆద్య అంటూ జానకి ఆద్యని పిలుస్తూ ఉంటుంది. ఆద్య పరిగెత్తుకుంటూ వచ్చి చూసేసరికి కిషోర్ ఇంటి ముందు కుప్పకూలిపోయి ఉంటాడు. డాడ్ అని చెప్పి ఆద్య ఏడుస్తూ ఉంటుంది. శ్రీను వాళ్ళు అంతా కలిసి కిషోర్ని లోపలికి తీసుకువచ్చి కూర్చోబెట్టి మొహం పైన నీళ్లు చల్లి తనకు కొన్ని మంచినీళ్ళు తాగిపిస్తారు. ఇక కిషోర్ స్పృహలోకి వచ్చిన తర్వాత అమ్మ ఆద్య అంటూ
ఆద్యని పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు. అసలు ఏమైంది డాడ్, ఇన్ని రోజులు మీరేమైపోయారు, ఎందుకు మా కళ్ళ ముందుకు రాలేదు అని చెప్పి అలా ఆద్య అడుగుతూ ఉంటే అప్పుడు రఘురామ్కి కిషోర్ జరిగిందంతా కూడా చెబుతాడు. చారు వాళ్ళు ఇచ్చింది గిల్టు నగలని, ఆ నగల విషయం చెప్పడానికి వస్తూ ఉంటే చారు తండ్రి యాక్సిడెంట్ చేయడానికి వచ్చాడన్న నిజాలన్నీ కూడా కిషోర్ రఘురామ్కి చెప్పేస్తాడు.